గౌరవనీయులు శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ గారిని వేదిక మీద ఉన్న అతిథులని సత్కరించాలని కోరుతున్నాను. ఫస్ట్ మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని షాలుతో సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జ్ఞాపికను కూడా బహుకరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ బండారు దత్తాత్రేయ గారిని షాలుతో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ హరిబాబు గారిని షాలుతో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ బండి సంజయ్ గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీధర్ బాబు గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ పొన్నం ప్రభాకర్ గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ నెక్స్ట్ లక్ష్మణ్ గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ సుబ్బరామరెడ్డి గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ శ్రీ రామచంద్రమూర్తి గారిని షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. నెక్స్ట్ విజయ్ కుమార్ గారిని కూడా షాల్తో సత్కరించాలని కోరుతున్నాను. విజయ్ కుమార్ గారు ఎంఎస్కో పబ్లిషర్. Yeah, he is the one who published the book. Now, vote of thanks by Dr. Deepa. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుమల రేవంత్ రెడ్డి గారికి వారి యొక్క విలువైన సమయాన్ని ఈ కార్యక్రమానికి కేటాయించి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నిండుతనాన్ని మరియు మరింత ప్రాముఖ్యతని సంతరింపజేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు, ఒడిశా గవర్నర్ హరిబాబు గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు మరియు మన తెలంగాణ రాష్ట్ర
మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మరి పొన్నం ప్రభాకర్ గారు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ గారు, శ్రీ బోయిన్పల్లి శ్రీనివాసరావు గారు, ప్రతిమా సంస్థల అధినేత, మరియు బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, ఫార్మర్ కరీంనగర్ ఎంపీ, ఇంకా శ్రీ సుబ్బిరామిరెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ రామచంద్రమూర్తి గారు, మరియు ఎంఎస్కో సంస్థ పబ్లికేషన్స్ సంస్థ యజమాని శ్రీ విజయ్ కుమార్ గారు, మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇతరత్ర శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, మరియు మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సహచరులందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా కుటుంబ సభ్యులు మరి శ్రేయోభిలాషులు అందరూ కూడా మరి సాగర్జీ అభిమానులు ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వారు అందరికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.